ఎస్ ఎంఎస్ వర్డ్ లో మనం క్రియేట్ చేసిన ప్రాక్టికల్స్ ఈ రెజ్యూమ్స్ ఇన్వాయిస్ లో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఐకాన్స్ ని సింబల్స్ ని యాడ్ చేయడం నేర్చుకోండి. అంటే మన రెజ్యూమ్స్ ఇన్వాయిస్ కొంచెం ప్రొఫెషనల్ లుక్ అనేది రావాలంటే పర్టికులర్ గా ఈ సోషల్ మీడియా ఐకాన్స్ ని ఈ సింబల్స్ ని యాడ్ చేయండి. ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సింబల్స్ ని డైరెక్ట్ గా యాడ్ చేయడం నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాక్టికల్స్ లో ఈ ఫోన్ నెంబరు మెయిల్ అనేది నేను డైరెక్ట్ గా టైప్ చేశానండి. అలా కాకుండా సింబల్స్ ని డైరెక్ట్ గా మనం ఎంఎస్ వర్డ్ లో యాడ్ చేయాలంటే మీరు ఎక్కడైతే యాడ్ చేయాలో అక్కడ కర్సర్ పెట్టి ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ రైట్ లో సింబల్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. మోర్ సింబల్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ డిఫాల్ట్ గా ఫాంట్ వచ్చి టైమ్స్ న్యూ రోమన్స్ లో ఉండిద్దండి. మీరు ఇక్కడ విండింగ్స్ 2 అనేది సెలెక్షన్ చేయండి. ఇక్కడ ఫోన్ సింబల్స్ ఇలా డిఫరెంట్ సింబల్స్ ఉంటాయండి. మీరు డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఇంకా డిఫరెంట్ సింబల్స్ అనేది యాడ్ చేయాలంటే మీరు డైరెక్ట్ గా సింబల్స్ లో మోర్ సింబల్స్ లోకి వెళ్తే ఇక్కడ ఈ ఫాంట్ అనేది విండింగ్స్ కాకుండా ఇక్కడ ఎస్ అనే క్యారెక్టర్ మీద చూసుకోండి. సిగో యూఐ సింబల్ ఈ ఫాంట్ ని సెలెక్షన్ చేయండి. ఇక్కడ ఈ సబ్సెట్ అనేది ప్రైవేట్ యూజ్ ఏరియా దీన్ని సెలెక్షన్ చేయండి. ఇక్కడ చాలా రకాల సింబల్స్ ఉంటాయండి. మీకు ఇక్కడ లొకేషన్ సింబల్స్ కావచ్చు, క్యాలెండర్ సింబల్స్, హ్యూమన్ సింబల్స్, వెబ్, టైము ఇలాంటి చాలా సింబల్స్ ఉంటాయి. మీకు కావాల్సింది డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిల్ సింబల్ ఉంది, సెలెక్షన్ చేసి ఇన్సర్ట్ చేయండి. ఆ సింబల్ ని మీరు మీకు కావాల్సిన చోట డైరెక్ట్ గా యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా యాడ్ చేసుకోండి. కాపీ చేసి పేస్ట్ చేయండి. ఒక క్యారెక్టర్ ని ఎలా అయితే మీరు కాపీ చేసి పేస్ట్ చేస్తారో ఆ విధంగా మీరు సెలెక్షన్ చేసి డైరెక్ట్ గా మీకు కావాల్సిన ప్లేస్ లో పేస్ట్ చేసుకోండి. ఓకేనా? మీరు మీ డాక్యుమెంట్ లో సింబల్స్ యాడ్ చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్స్ కూడా ఉన్నాయండి. ఒక్కో సింబల్ కి ఆ షార్ట్ కట్ ఏంటో క్లియర్ గా తెలుసుకోండి. మీకు ఇక్కడ ఫోన్ సింబల్ రావాలనుకోండి, ఎక్కడైతే ఫోన్ సింబల్ రావాలో అక్కడ కర్సర్ పెట్టి మీరు కీబోర్డ్ లో 2706 టైప్ చేసి ఆల్ట్ ఎక్స్ ప్రెస్ చేయండి. ఫోన్ సింబల్ అనేది వచ్చేస్తుందండి. ప్రతి సింబల్ కి ఒక షార్ట్ కట్ ఉంటుంది, కానీ ఎండింగ్ లో మీరు ఏమి యూజ్ చేయాలండి, ఆల్ట్ ఎక్స్ అనే కీ అనేది యూజ్ చేయండి. అప్పుడే మీకు డైరెక్ట్ గా సింబల్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఓకేనా? ఇక్కడ మెయిల్ ఐకాన్ రావాలండి, జీమెయిల్ ఐకాన్. షార్ట్ కట్ ఏంటండి, 2709 టైప్ చేసి ఆల్ట్ ఎక్స్. అదిగోండి మెయిల్ ఐకాన్ అనేది మనకు ఆటోమేటిక్ వస్తుందండి. కానీ మెయిల్ ఐకాన్ అనేది ఇలా బేసిక్ గా కాకుండా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో కావాలంటే దానికి షార్ట్ కట్ ఏంటండి, 1F4E7 ఇలా టైప్ చేసి కీబోర్డ్ లో ఆల్ట్ ఎక్స్ ప్రెస్ చేయండి. ఇదిగోండి అప్పుడు మనకి సింబల్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. ఓకేనా? అలానే ఇంకో ప్రాక్టికల్ చూడండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఉన్నప్పుడు మొబైల్ సింబల్ రావాలండి. అలానే ఇక్కడ ల్యాండ్ లైన్ నెంబర్ ఉంది కాబట్టి ల్యాండ్ లైన్ సింబల్ రావాలండి. అలా డిఫరెంట్ సింబల్స్ రావాలి. అవి యాడ్ చేయాలంటే ఇక్కడ మొబైల్ ఐకాన్ రావాలంటే మీరు కీబోర్డ్ లో 1F4F1 టైప్ చేసి కీబోర్డ్ లో ఆల్ట్ ఎక్స్ ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా మీకు ఇక్కడ మొబైల్ ఐకాన్ వస్తుందండి. అదే నార్మల్ ఫోన్ సింబల్ రావాలంటే మీరేం టైప్ చేస్తారండి, 2706 టైప్ చేసి ఆల్ట్ ఎక్స్ ప్రెస్ చేయండి. ఈ విధంగా సింబల్ వస్తుంది. ఇలా మీకు కావాల్సిన సింబల్ అనేది యాడ్ చేయండి. అదే ల్యాండ్ లైన్ సింబల్ రావాలనుకోండి, 260F టైప్ చేసి కీబోర్డ్ లో ఆల్ట్ ఎక్స్ ప్రెస్ చేయండి. ల్యాండ్ లైన్ సింబల్ అనేది వస్తుందండి. ఓకేనా? ఇలా మీకు కావాల్సిన ఫోన్ సింబల్స్ అనేది యాడ్ చేసుకోండి. అలానే ఇక్కడ మెయిన్ పర్సన్ కి సంబంధించి హ్యూమన్ ఐకాన్ అనేది ఈ సింబల్ అనేది రావాలండి. అలా రావాలంటే అక్కడ కర్సర్ పెట్టి మీరు కీబోర్డ్ లో 1F464 ఇలా టైప్ చేసి కీబోర్డ్ లో ఆల్ట్ ఎక్స్ప్రెస్ చేయండి. ఈ విధంగా మెన్ ఐకాన్ అనేది వస్తుందండి. అలానే ఇక్కడ అడ్రస్ దగ్గర నాకు ఇక్కడ హోమ్ సింబల్ రావాలండి. అలా రావాలంటే 1F3E0 టైప్ చేసి కీబోర్డ్ లో ఆల్ట్ ఎక్స్ప్రెస్ చేయండి. ఇదిగోండి హోమ్ సింబల్ వస్తుంది. ఇలా మీ రెజ్యూమ్స్ లో డిఫరెంట్ ఇన్వాయిస్ లో ఎక్కడైతే అడ్రస్ ఉందో, మెయిన్ పర్సన్ నేమ్స్ ఉన్నాయో ఇలాంటి ఐకాన్స్ యాడ్ చేసుకోండి. కొంచెం ప్రొఫెషనల్ గా ఉండిద్ది. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఈ ప్రాక్టికల్ లో బాటమ్ లో చూసుకుంటే ఇక్కడ అడ్రస్ అనేది లొకేషన్, డేట్, టైము డైరెక్ట్ గా టైప్ చేశానండి. అలా కాకుండా ఇక్కడ కూడా ఐకాన్స్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నానండి. లొకేషన్ సింబల్ రావాలండి. దానికోసం ఇక్కడ ఆల్రెడీ టైప్ చేసిన డేటాని తీసేసి 1F4CD టైప్ చేసి కీబోర్డ్ లో ఆల్ట్ ఎక్స్ప్రెస్ చేయండి. ఇలా లొకేషన్ సింబల్ వస్తుందండి. అలానే డేట్ సింబల్ రావాలి, క్యాలెండర్ సింబల్. ఆ డేట్ అనేది తీసేసి 1F4C6 టైప్ చేసి కీబోర్డ్ లో ఆల్ట్ ఎక్స్ప్రెస్ చేయండి. క్యాలెండర్ సింబల్ వస్తుంది.
అలానే టైం సింబల్ రావాలి 1F556 ఆల్ట్ ఎక్స్ప్రెస్ చేయండి. ఇదిగోండి టైం సింబల్ వస్తుందండి. అండ్ ఈ కాలమ్స్ ని పర్ఫెక్ట్ గా మీరు ఈ విధంగా సెట్ చేసుకోండి. ఓకేనా? ఇలా మీరు నీట్ గా ఐకాన్స్ అనేది యాడ్ చేసుకోండి. అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మనం మన ప్రాక్టికల్స్ లో ఈ సోషల్ మీడియా ఐకాన్స్ ని చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చండి. దానికోసం మీరు ఏం చేస్తారంటే టైపీకాన్ అని ఒక ఫాంట్ ఉంటుందండి. ఆ ఫాంట్ ని మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఆ ఫాంట్ అనేది కింద కామెంట్ సెక్షన్ ఇచ్చానండి, డౌన్లోడ్ చేయండి. వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఫాంట్ అనేది ఈ విధంగా ఉంటుందండి. మీరు రైట్ క్లిక్ ఇచ్చి డైరెక్ట్ గా ఇన్స్టాల్ చేయండి. ఓకేనా? వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ ఎంఎస్ వర్డ్ ఫైల్ ని, డాక్యుమెంట్ ఫైల్ ని అలానే ఓపెన్ చేసి ఉంచొద్దండి. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఆటోమేటిక్ గా మీ ఎంఎస్ వర్డ్ ఫాంట్స్ లో యాడ్ అవుతుందండి. అప్పటికీ యాడ్ అవ్వలేదు అనుకోండి, మీ సిస్టమ్ ని రీస్టార్ట్ చేయండి. అప్పుడు ప్రతి అప్లికేషన్ లో ఆ ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. పర్టికులర్ గా ఈ సింబల్స్ అనేది ఎంఎస్ వర్డ్ లోనే యాడ్ చేయాలని రూల్ ఏం లేదండి. పవర్ పాయింట్ లో, ఎక్సెల్ లో కూడా మీరు యాడ్ చేయొచ్చండి. సేమ్ షార్ట్ కట్స్ అండి. అండ్ మీరు పీపీటీస్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఇలా డిఫరెంట్ ఐకాన్స్ ని యాడ్ చేయాల్సి వస్తుందండి. ఓకేనా? అప్పుడు కూడా ఈ సింబల్స్ అనేది బాగా యూజ్ అవుతాయి. మీరు వన్స్ అనేది ఆ ఫాంట్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఎంఎస్ వర్డ్ లోనే ఫాంట్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఒకసారి చూసుకోండి, టీ అనే సిరీస్ మీద ఉండి చూడండి. టీ అనే సిరీస్ మీద ఆ టెక్స్ట్ డిస్ప్లే అవుదండి. డైరెక్ట్ గా ఐకాన్స్ ఈ విధంగా డిస్ప్లే అవుతాయండి. ట్విట్టర్ ఐకాన్, యూట్యూబ్ ఐకాన్ మొత్తం డిస్ప్లే అవుతుందా లేదా? దాన్ని డైరెక్ట్ గా సెలక్షన్ చేయండి. ఇక్కడ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ షార్ట్ కట్ అండి. ఈమెయిల్ సింబల్ రావాలా? జస్ట్ ఈ ప్రెస్ చేయండి, ఈమెయిల్ సింబల్ వస్తుంది. యూట్యూబ్ రావాలా? ప్రతి దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ అండి. వై అని టైప్ చేయండి, యూట్యూబ్ సింబల్ వస్తుంది. ఎఫ్ అని టైప్ చేయండి, ఫేస్బుక్. ఇన్స్టాగ్రామ్ రావాలంటే ఐ. మీరు పర్టికులర్ గా ఆ ఫాంట్ అనేది సెలక్షన్ లో ఉండాలండి. టైపీకాన్. ఒక్కోసారి పొరపాటున వేరే ఫాంట్ అనేది సెలక్షన్ లో ఉండిద్ది. అప్పుడు మీరు ఈ ప్రెస్ చేసినా ఏ ప్రెస్ చేసినా రాదు. చెక్ చేసుకోండి ఫాంట్ సెలక్షన్ లో ఉందా లేదా. అలా గూగుల్ ప్లస్ రావాలి జీ, వాట్సాప్ రావాలి డబ్ల్యూ. ఇలా మీరు డైరెక్ట్ గా యాడ్ చేసుకుని దాని తర్వాత మీరు ఫాంట్ అనేది చేంజ్ చేసుకొని ఇక్కడ మీరు ఆ ఫోన్ నెంబర్స్ కావచ్చు, టెస్ట్ కావచ్చు, ఆ వెబ్సైట్ నేమ్స్ కావచ్చు, ఇవన్నీ డైరెక్ట్ గా యాడ్ చేసుకోండి. ఓకే వియర్స్? అలా కాకుండా డైరెక్ట్ గా ఎంఎస్ వర్డ్ నుంచి ఐకాన్స్ ని సెట్ చేసుకోవాలి. కావాల్సిన దాన్ని ఓపెన్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ గా ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఐకాన్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ పర్టికులర్ ఆప్షన్ అనేది మనకి ఎంఎస్ వర్డ్ న్యూ వర్షన్స్ లోనే ఉంటుందండి. 2019 అండ్ 21 వర్షన్ నుంచి మనకి అవైలబుల్ లో ఉందండి ఐకాన్స్ అనే ఆప్షన్. దీన్ని క్లిక్ చేయండి. ఒక విండో అయితే ఓపెన్ అవుతుందండి. మీకు ప్రెసెంట్ ఇంటర్నెట్ ఉంటేనే ఈ ఐకాన్స్ అనేది డిస్ప్లే అవుతాయండి. మీకు కావాల్సిన ఐకాన్ ని డైరెక్ట్ గా మీరు సెలక్షన్ చేసి ఇన్సర్ట్ అన్నారు అనుకోండి, డైరెక్ట్ గా యాడ్ అవుతుంది. ఆ పర్టికులర్ ఐకాన్ ని మీరు ఈ విధంగా సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు. కావాల్సిన ప్లేస్ లో మీరు మూవ్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ ఐకాన్ అనేది కరెక్ట్ గా మూవ్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారు? ఆ ఐకాన్ ని సెలక్షన్ చేస్తే ఇక్కడ లేఅవుట్ ఆప్షన్స్ వచ్చినాయి చూసారా? దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, విత్ టెక్స్ట్ వ్రాపింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్. ఈ ఆప్షన్ ని సెలక్షన్ చేశారు అనుకోండి, ఈ ఐకాన్ ని మీకు కావాల్సినట్టుగా ఒక షేప్ లాగా మీరు మూవ్ చేసుకోవచ్చు. సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. కావాల్సిన ప్లేస్ లో సెట్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ ఐకాన్స్ ఆప్షన్ లో మీకు నచ్చిన ఐకాన్నే కాదండి, మీకు కావాల్సిన ఐకాన్ డైరెక్ట్ గా సెట్ చేసుకోవచ్చు. నాకు ఫోన్ సింబల్ కావాలి, ఫోన్ అని టైప్ చేయండి. అదిగోండి ఫోన్ ఐకాన్స్ వచ్చేస్తాయండి. డైరెక్ట్ గా సెలక్షన్ చేసి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలానే లొకేషన్ సింబల్స్ వచ్చినాయి చూడండి. అలానే హోమ్ సింబల్స్ చాలా రకాలు వస్తాయండి. మీకు కావాల్సిందని డైరెక్ట్ గా సెలక్షన్ చేయండి, ఇన్సర్ట్ చేసుకోండి. సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి, డిక్రీజ్ చేసుకోండి. కావాల్సిన ప్లేస్ లో యాడ్ చేసుకోండి. ఓకేనా? వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్ సట్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.